ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast! Alright, so మన Extra Zabardast Extra Fun Fill episode ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన extra cute, energetic గా ఉన్న judges ని ఇన్వైట్ చేయాలి. Please welcome మన మనోహర మనో గారు and కృష్ణ భగవాన్ గారు. Baby middle class అబ్బాయిలో Baby middle class అబ్బాయిలో Baby middle class అబ్బాయిలో Baby middle class అబ్బాయిలో భార్యకి భక్తి ఉండాలి కానీ అది కాస్త భర్తని భయపెట్టేలాగా ఉంటే అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. ఏంట్రా రక్తం ఇంత ఉంది? ఎవరన్నా ఫోన్ కోసుంటారా? ఫోన్ కాదురా, ఫోన్ మేకన్ కోసుంటారు. అరే మేకన్ కోస్తే కొంచెమే వస్తుందిరా. అరే ఇది మేకన్ కాదురా కోసింది, ఇంట్లో ఏదో ఖచ్చితంగా మర్డర్ జరిగి ఉంటదిరా. అరే ఒకసారి వెళ్ళి చూసొద్దాం పారా. నేనున్నారా? ఏంటే ఇది? ఇంట్లోనే కాకుండా ఇక్కడ కూడానా? ఇంట్లో రివర్స్. రాకేష్ గారు ఏం జరుగుతుందండి ఇక్కడ? ఏమీ లేదండి, మా ఆవిడ భర్త 10 కాలాల పాటు చల్లగా ఉండాలని 100 బిందెలతో పాదాభిషేకం చేస్తుందండి. రక్తం అనుకోని మేము భయపడి చచ్చిపోయామండి ఇక్కడ. క్షమించండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము. ఏంటి నేనేందండి చేసేది? రోజు రోజుకి నీ వల్ల కాలనీలో న్యూసెన్స్ ఎక్కువైపోయిందని రిపోర్టు. మొన్నటికి మొన్న రష్మికి గుండు మొక్కిస్తానని మొక్కుకున్నావంట. గుండు కొట్టుకుంటే ఎట్లుంటది ఫేసు? అమ్మాయికి కూడా మంచి భర్త రావాలని చేసిందండి. అమ్మాయి మంచికే. రాత్రి ఆ పక్కింటి రంగారావు గారు దుప్పటేసి మరీ కొట్టాడే. ఏం చేసావే? మన పూజారు ఉన్నారా అండి, ఆయన అన్నాడు సువర్ణ దానం చేయమన్నాడు. పక్కింటి సువర్ణను దానం చేసిన. అయ్యో చేసిన కాడ నుంచి వాడు కనబడతలేదు, అది కనబడతలేదు. నాకేమైతుంది మన ఇంటి మీద. సువర్ణ దానం అంటే బంగారాన్ని దానం చేయడమే. వాళ్ళు ఆయన బంగారం అని పిలుస్తాడండి. దుంపదగా నువ్వు ఏదో చేసేది కొంప మీదకే వచ్చేటట్టున్నావు. ఇంకా నా వల్ల కాదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానే. మీ దండం పెడతానండి. జస్ట్ ఇంకొక వ్రతం ఉన్నదండి. ఇంకొక వ్రతమా? అవునండి. ఏంటా వ్రతం? అటు ఇటు వ్రతం అండి. అదే వ్రతమే? నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా ఉండాలని. ఇంకా ఆపవే, నీకు దండం పెడతాను. సరే, ఈ రోజుకి ఇంకొక వ్రతం చేసి ఆపేస్తానండి. ఈ రోజుకి ఏం వ్రతం ఉంది ఇంకా? గుణపం అని. ఇదేం వ్రతమే? ఆవిడకి బాగా తెలుసండి. ఏంటి ఆ వ్రతం? ఏంటి? గుణపం మీద మీరు 24 గంటలు కూర్చోవాలండి. అంతే, జీవితాంతం మీరు తలెత్తుకొని ఉంటారండి. సోది మా నాన్న, నేను ఈ వ్రతం చెయ్యను. అది ఒక్కరు చేయండి. నా వల్ల కాదు. నువ్వు పెట్టే టార్చర్ వల్ల గుండెపోటు వచ్చినట్టుంది. అవునా? ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నావే? అంటే మీకు గుండెపోటు వచ్చింది కదా, దానికి ఏమైనా వ్రతం ఉందేమో చూసుకుంటా. గుండెపోటుకి ఎవడన్నా హాస్పిటల్ తీసుకెళ్తాడే, డాక్టర్ కి ఫోన్ చేయి. 108 ఫోన్ చేయి. 108 అంటే 9. ఏమండి మీకు 9 అంకె వచ్చిరాదండి. ఆ నంబర్కి నేను ఫోన్ చెయ్యా.
అమ్మా నువ్వు పిలిచేటట్లేవు కానీ డాక్టర్ డాక్టర్ ఏమయ్యా పావు గంట అయింది మీకు ఫోన్ చేసి ఇంత లేట్ గా వచ్చారేంటి డాక్టర్? హాస్పిటల్లో చిన్న గొడవయ్యా. ఏంటి ఏం గొడవ? ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏదో చెయ్యాలంట. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మంచి పనే కదా. అది నరాలు ఏ కట్ చేయాలంట కదా. సరే ఇప్పుడు ఏంటి నీకు నొప్పి ఏంటన్నా? ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వేం డాక్టర్ ఇదిరా, నువ్వు అసలు ఫేమస్ డాక్టర్వేనా? అయ్యో నేను ఎంత ఫేమస్ తో నీకు తెలియదు. మీడియాలో ఇంత ముందు తెగుండి అని తెలుసా? మరి ఇప్పుడు ఎందుకు కనపట్లేదు? ఒక 3-4 సంవత్సరాలుగా మీడియాకి దూరంగా ఉంటున్నాలే. డాక్టర్ ఒక్కసారి చూడండి డాక్టర్, ఏంటో ప్రాబ్లం. అయ్యో ఏంటి? నీకు అర్జెంట్ గా సిలైన్ పెట్టించాలి. సిలైన్ పెట్టాలా? ఆక్సిజన్ సిలిండర్లు కూడా టైంకి లేవు. మరి ఏమయ్యా డాక్టర్ మీ దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు? నిన్న ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే ఇచ్చానయ్యా. ఎవరికి? మా ఆవిడకి వంట చేసుకోమని. నువ్వేం డాక్టర్? నిన్న అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలి. స్టిచర్ ఏది? ఏంటి ఈ టైంలో మీరు హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారా? నేను ఒప్పుకోను. ఏంటి నువ్వు? వర్జకాలం అండి ఇది. వర్జకాలం? అవును, ఇంతసేపు కూర్చొని లెక్కలు అవే వేసింది. గ్రహాలన్నీ ఆగమాగం ఉన్నాయండి. నాకు తెలియకడుగుతాను, గ్రహాలందరితో డైరెక్ట్ చాటింగ్ ఏమైనా చేస్తున్నావా అని. అవి ఎక్కడున్నాయో డైరెక్ట్ మాట్లాడద్దండి. ఒక్క నిమిషం ఆగండి. ఈ నిమ్మకాయలను రొక్కించిపోండి. ఇది నేను చూడలా. నిమ్మకాయ దొక్కడం ఏంటి? మరి మీ గుండెకాయ బాగుండాలి కదండి, అందుకే నిమ్మకాయలు దొక్కాను. గుండెకాయ పోవాలంటే నిమ్మకాయ మీరు ఇచ్చారా? బాగుంది, మంచి సలహా. డాక్టర్ ఏదో కాయ తొక్కిచ్చేయండి. అబ్బా తొక్కేయచ్చు. ఒకసారి ఆగండి అమ్మా. ఏం డాక్టర్ ఏం చేస్తున్నారు? సాయంత్రం పులిహారలోకి పని చేస్తాయని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? అబ్బో తొందర తీసుకెళ్ళండి డాక్టర్. అమ్మయ్య హాస్పిటల్కి వచ్చేసావా? హాస్పిటల్కి వస్తాం, లోపలికి రండి. ఏంటండి అక్కడ నరదోషం ఉన్నది, అట్లా చేస్తారా మనిషికి? ఈ అసలుకి హాస్పిటల్ మంచిగా లేదు. ఒక నిమిషం ఆగండి, అంత శుద్ధి చేయాలండి, లేదంటే కాదు. ఏమండి ఇప్పుడు కుడికాలు పెట్టినండి. ఒక్క నిమిషం అండి. ఆరతి గాయ కోనావే లక్ష్మీపతి. డాక్టర్ ఏం వెతుకుతున్నారు? 10 రూపాయలు ఆర్త పొలంలో వేద్దామని. ఇవేం డాక్టర్ ఇవిరా, ఇంకా చెప్పుంటే చంపేటట్టే ఉన్నారు. సరే పడుకో, ఆపరేషన్ చేయాలి. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ కప్పు లేదేంటి డాక్టర్? నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి కదా, అందుకని టాప్ తీసేసాను. ఓపెన్ లో చేయాలి. డాక్టర్ లైట్లు కూడా లేనట్టున్నాయి కదా డాక్టర్. సర్దుకో, పైనుంచి వెళ్తూ వస్తుంది కదా, పడుకో. ఆపరేషన్ చేయాలి. సాక్ ఎక్కడో పెట్టానే. సర్జికల్ బ్లేడా డాక్టర్? అవును, నిన్నే మా ఓడు పెన్సిల్ చెక్కుని ఇక్కడెక్కడో పెట్టాడే. సర్జికల్ బ్లేడ్ తో పెన్సిల్ చెక్కారా? కంగారు పడకు, దొరికింది. డాక్టర్ వీటికంతా జుట్టుందేంటి డాక్టర్? పొద్దున్నే మీసాలు కట్ చేసుకున్నానయ్యా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సర్జికల్ బ్లేడ్ తో మీ కొడుక్కి పెన్సిల్ చెక్కుతారు, మీరు గడ్డం గీసుకుంటారు, దాంతో నాకు ఆపరేషన్ చేస్తారా డాక్టర్? డాక్టర్ ఉండు, నేను కోస్తాను. డాక్టర్ మొత్తం ఇయ్యరా? అయ్యో నీకు మొత్తం ఇవ్వాలి కదా. అవును. మెది కింద పెట్టుకో. నోట్ల మనవయ్యా. ఇదిగో ఇందులో 4 గదులు ఉంటాయి. డాక్టర్ అన్న పూజ గది ఏందో చెప్తే నేను పోయి పూజ చేసుకుంటా కదా. పూజ చేసుకుంటావా? ఇంకా కాదు, వంట చేసుకోమ్మా ఈ పక్కనే. నీ పన్ను తీసుకోపా. ఇదిగో కొయ్యండి డాక్టర్. ఓపెన్ చేసా, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ. డాక్టర్ ఏదో తీసి పడేసాడు ఏంటి డాక్టర్? ఇది అంతసేపు అడ్డంగా ఉంది. కిడ్నీ ఏదో అనుకుంటా తీసి పారేసాను. ఇదేంటి దారం ఏది కుట్లేయడానికి? డాక్టర్ ఇందాక అందరికి కంకణాలు కట్టిన డాక్టర్. కంకణాలు కట్టడం ఏంటే నీ సోది తగలయ్యా. నువ్వు ఉన్న టెన్షన్ పడుకో. ఏం డాక్టర్ అది? మల్తాడు. మొలదారంతో కుట్లేస్తారా? ఏదో నీకు కుట్లు కదా కావాలండు. అయిపోయిందయ్యా, గట్టి గుండుగా ఇది. డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్, టైంకి బతికించారు డాక్టర్. డాక్టర్ మీరు ఆపరేషన్ చేసేటప్పుడు 5-6 ఉంగరాలు ఉండే, మీ చేతికి ఒకటే ఉంగరం ఉంది డాక్టర్. అరే లోపల కుట్టేసినట్టున్నానేంటి? డాక్టర్ ఏం కాదా? ఏం కాదులే గాని ఆ ఉంగరాల బిల్లు కూడా బిల్లు వేస్తాను, జాగ్రత్త. ఓకే ఏమే రావే. ఒక్క నిమిషం అండి. ఏంటి? మీది ఆపరేషన్ మంచిగా అయ్యి మీరు ఇంటికి వస్తే 108 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నానండి. కొబ్బరికాయలు కొట్టడం మంచిదేగా, కొట్టు, నేను హెల్ప్ చేస్తే. ఇక్కడ కొట్టు. కూర్చోండి, ఇక్కడనే కూర్చోండి. అరుంధతి సినిమాలో అనుష్క కొట్టించుకున్నట్టు మీరు కొట్టించుకుంటే
చేసుకుంటే ఇక మీకు అసలు మీ రాతకు తిరుగులేదండి. ఎందుక ఇదంతా? నాకు 2 వారాల కాడ నుంచి ప్రోమో పడతలేదండి. మరి ప్రోమో పడాలి కదా. జడ్జెస్ మనో గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? ఎక్స్ట్రాడినరీ. ముగ్గురు మధ్యలో ఇంత పెద్ద డ్రామా చేయడం అంటే గ్రేట్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. అమ్మా నువ్వైతే అసలు పతివ్రతలకే పతివ్రతగా సూపర్, ఫెంటాస్టిక్. కృష్ణ భగవాన్ గారు. రాకేష్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగా మీరు ఎన్నో దొంగతనాలు చూసుంటారు, కానీ ఈ స్కిట్ లో దొంగతనం చేసి మీ నవ్వులు దోచుకుంటామంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఆ దొంగతనం ఏంటో ఎలా జరగబోతుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. నేను ఒక పెట్ లవర్ ని, నాకు పెద్ద డాగ్ షాప్ ఉంది. నా దగ్గర అన్ని రకాల బ్రీడ్స్ మందర ఉంటాయి. ఈ బ్రీడ్ ఏంటి? ఈ బ్రీడ్ ఇంకా వీటికి బ్రీడ్ కనిపెట్టలేదండి. అలాంటి బ్రీడ్లు పుట్టాయి 2. ఏ కృష్ణ గారికి హాయ్ చెప్పండి ఒకసారి. మను గారికి హాయ్ చెప్పు. నీకన్నా అలా బాగా చేస్తున్నారు కదా. రష్మి కూడా హాయ్ చెప్పండి. పాకండ్రా, కుక్కల్లా చేయండి రా. మోకాలు నొప్పి వచ్చేస్తున్నాయి. దొరబాబైతను ఎలాగున్నాయి మా డాగ్స్? చాలా బాగున్నాయి. ఆ డాగ్ ఎంత? ఈ డాగ్ 10 lakhs. 10 lakhs ఎందుకంత? ఎందుకంతా అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బని సామెతం తెలుసా? అందులో కుక్క ఇదే. అందుకే అంత కాస్ట్ ఎక్కువ. ఓహో, నువ్వు కొనలేవు ప్రైస్ పెట్టి. పదన పోదాం, మనం సేల్స్ గో. కస్టమర్లు వచ్చేస్తారు, త్వరగా రండి. ఏంటి? మా ఇంట్లో సెక్యూరిటీగా మంచి కుక్కని చూపించండి. సెక్యూరిటీగా మంచి కుక్క కావాలా? అదేది ఇదే కరెక్ట్. ఓనర్ మీద చెయ్యేస్తే ఊరుకోదు తెలుసా? అవునా? ఆమె చెయ్యి. కోతిలా కాదు, కుక్కలా చెయ్యు. చూసా కదా? 2 లక్షలు. ఇప్పుడు నువ్వే ఓనరు, నీ మీద చేసి తెచ్చిపోద్దు చూడు. ఎక్కువ యాడ్ చేయి. దిచ్చిందే చేయి. ఈ కుక్క నాకు బాగా నచ్చిందండి, ఇచ్చింది. తీసుకెళ్ళిపో. నాకు మంచి ఆడకుక్క పిల్ల కావాలి సార్. దేనికి? నా పిల్ల మోసం చేసిపోయింది. ఇదన్నా విశ్వాసంగా ఉండిద్దని. విశ్వాసంగా ఉంటదానా? డబ్బులు ఎంత సార్? 5 లక్షలు. 5 లక్షలు తీసుకోండి. ఇంకో పట్టుకెళ్ళిపో. కొత్త క్యారెక్టర్లు అడిగారు, కొత్త క్యారెక్టర్లు ఇచ్చాను, చేయలేకపోతున్నారు. నా దగ్గర మనిషిలా చేయొచ్చు. ఏమైందిరా బాబా? ఇగోరా మొత్తం కొట్టేసి ఆడి దగ్గర. ఇదిగో ప్యాషు 3 ఉంగరాలు, ఇదిగో చెయ్యిలు మొత్తం కొట్టేసా. ఇదో మాఫియా అండి. మేమే మనుషులు కుక్కల గడ్డ పేసి అమ్మేసి వాళ్ళ ఇంట్లో మొత్తం దొబ్బి తీసుకొచ్చేస్తారు. ఏరా ఎన్ని తెచ్చాడు ఇంటికి వెళ్ళి? అరే ఆడింట్లో ఏమన్నారు? ఆకులు తప్ప ఏమీ లేవు. ఏంటి వాడు అరిటాకులు అమ్ముకుంటున్నాడా? ఆడి బెల్లం వదిలేయడంలో తప్పే లేదు. ఇగో కొత్త కస్టమర్ వస్తున్నారు. మళ్ళీ డాగులో రెడీ అయిపోండి. మీ దగ్గర బేబ్స్ ఉన్నాయా? బేబ్స్? అది మా వైజాగ్ లో బేబ్స్ అంటారు కుక్కల్ని. ఏమైంది దానికి? వైజాగ్ అంటే కొంచెం భయపడుతుంది కుక్క. ఎందుకు? మొన్న పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు 3 నెలలు. ఓకే, ఎంత ఇది? ఇది 10 lakhs, అది 15 lakhs. ఎందుకు అంత కాస్ట్? స్పెషల్ అంటారా? దీనికి తోకుండదు, అదే స్పెషల్. ఎందుకు లేదు? ఒక సామెతం తెలుసు కదా? ఏంటది? కుక్క తోక పట్టుకుని గోదావరి ఇది అన్నాడు కదా. దీని తోక పట్టుకుని ఇదాడు, వెళ్ళిపెట్టి తోక పట్టుకున్నాడు. Oh my god, so poor baby. మరి దాని తోకేంటి స్ట్రైట్ గా ఉంది? దాందా హట్ అయింది అది. ఎందుకు? కుక్క తోక వంకర అన్నారని చెప్పి అప్పుడు స్ట్రైట్ చేసుకుంది అదే. ఆడకుక్క. Okay, I'll take this dog. Okay. Naughty, cute baby. ఇక్కడ అయిపోయింది, చాలా డేంజర్ ఇది. నా పాత డాగ్ అయితే మూతంతా నాకే. ఇది మొత్తం మింగేస్తుంది ఇది. 5 lakhs ఇచ్చేసి పట్టుకెళ్ళిపోండి. వచ్చిన క్యాష్ పెట్టారా? థ్యాంక్ యూ. వాట్స్ హర్ నేమ్? డోరా. ఏ డోరా రారా. ఒక్క నిమిషం అండి. త్వరగా వచ్చి ఆడదని చెప్పి ఎక్కువ కష్టాలు చేయ కదా. పాపం ఎన్ని రోజులు ఎఫెక్షన్ కదా, వదులుకోలేకపోతున్నాడు.
ఇదే మన బంగ్లా. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పోయికు, ఓకేనా? ఎక్కడ చూపిస్తే అక్కడ పెళ్ళికం. నీకు కొత్త డ్రెస్ కుట్టించాను ఆల్రెడీ. డ్రెస్ వేస్తా నీకు. వెరీ గుడ్ బేబీ, యు నో. షిట్, తల నొప్పి వస్తుంది. సర్లే, ఐ విల్ స్లీప్, ఓకేనా? ఒరే బావా, ఇక్కడ పని అయిపోయింది, బండి వేసి వచ్చాను, పోదాం. వచ్చేస్తున్నా. చూసావా ఎంత డబ్బు దోస్తేనా? ఈ రోజు మన పంట పండిందిరా. ఈ డోరా కాదు, డోరానా? డోరా డోరా. ఏంటంటే స్మెల్ వస్తుంది ఫుడ్ అది? యాక్చువల్ గా రాత్రి అన్నం పాడైపోయింది ఉందన్నమాట, నాకు తినాలనిపించట్లేదు. సో డోరాకి పెడుతున్నా. తిను డోరా, తిను తిను డోరా, తిను. నువ్వు తినేదాకా నేను ఒప్పుకోను. నేను తినిపిస్తాను. డాగ్ ఓనర్ ఎవరు? మీరేనండి. నువ్వు తింటావా? తిను డోరా, తిను తిను తిను. హలో, నా పాత డాగ్ ని పంపించండి ఇప్పుడు. సరైన సమయం, వీళ్ళకి తిక్క కుదర్చాలి. ఓ మై గాడ్, నా పాత డాగ్ వచ్చేస్తుందంట. వచ్చేస్తుందా? yes. నా డాగ్ తీసుకెళ్ళిపోతాయి నేను. ఎలా తీసుకెళ్తారు? ఇది కూడా నా డాగే కదా. అది ఏ డాగ్ అది? అది మేల్ డాగ్. ఇది ఫీమేల్ కదా. అందుకే పిలిపిస్తున్నాను బేబీ. ఇది డాగ్ ఎలిఫెంట్ అండి. ఇదిగో డోరా, లేడీ బేబీ. గో గో గో. వెళ్ళు, వెళ్ళమన్నానా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి డేట్ చెయ్యి. వెళ్ళు. ఎంత చేయాలి డేటింగ్? డోరా మాట్లాడుతుంది. మాట్లాడతాను. ఇటు చేసిన పనికి మాట్లాడక ఏం చేస్తావు? వేయచ్చు కదా ఈ గెటప్ ఏదో మాకు తగలెట్టు. ఈ లంగా ఏంట్రా, ఈ లంగా నాకు. నీకు గెటప్ లేయడానికి ఇంకేమి దొరకలేదా? దొరకలేదా? అది ఈ ఐడియా. ఈయన కొట్టి ఏమన్నా ఉంటే మీకు ఇద్దరికి తగలాలరా. చెప్తా. నా డబ్బులన్నీ తిరిగి ఇవ్వండి. కుక్కలు ప్రెషర్ చేసుకొని మీ ఇద్దరి వల్ల ఒక మంచి డాగ్ నష్టపోయింది. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగా మనో గారు ఫెంటాస్టిక్. రామ్ ప్రసాద్ గారు కొత్త కాన్సెప్ట్ అది, కుక్కలు విశ్వాసం ఉన్నవి అని చెప్పగానే చెప్పారు ఈ స్కిట్ ద్వారా. థ్యాంక్ యూ. లవర్ ని పక్కన పెట్టి బాయ్ ఫ్రెండ్ ని పొగిడితే ఎంత కోపం వస్తుందో, అలాగే హీరోని పక్కన పెట్టి కొమేడియన్ ని పొగిడితే అంతే కోపం వస్తుంది అంటున్నాడు మన బాబు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ కొమేడియన్ ఎవరు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. ఏం ఫ్రేమింగ్ అయ్యా. మీ మొదటి సినిమా పేరేంటి సార్? పాన్. హీరో ఎవరో? మను గారు. ఆడిందా సార్? మామూలు కాదు, పోస్టర్ చూసి ఆయనే పాన్ ఊసిపోయాడు. మీ రెండో సినిమా పేరేంటి సార్? చెడ్డి. హీరో ఎవరు సార్? కృష్ణ భగవాన్ గారు. ఆడిందా సార్? అవుట్పుట్ చూసాక ఆయన నన్ను చెడ్డి ఊడిందా కొట్టాడు. చెడ్డి ఊడిందా కొట్టాడు. మీరు రష్మి గారితో ఒక సినిమా చేశారంట కదా? అవునయ్యా, 16 ఏళ్ల వయసు అని చెప్పేసి ఒక సినిమా చేశాను. ఓకే, కానీ ప్రొడ్యూసర్లు ఆపేశారు. ఎందుకు సార్? 60 ఏళ్ల వయసు ఉన్నామని పట్టుకొని 16 ఏళ్ల వయసు మమ్మల్ని మోసం చేస్తామని ఆపేశారయ్యా. ఈసారి చేయబోయేది మనం పాన్ ఇండియా మూవీ అయ్యా. అసలు చాలా పెద్ద హీరోతో చేస్తున్నాం. చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. హీరోని పిలవండి త్వరగా. హీరో గారు రండి సార్ ఒకసారి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. హీరో ఈయన హీరోయిన్ సార్, అసిస్టెంట్ లా ఉంటాను. మను, నా సినిమాలో సాంగ్స్ అని మనుకి ఇచ్చేయండి అబ్బా. సార్ సినిమాలో సాంగ్స్ ఉండవు. ఆ విషయం మనకు తెలుసు కానీ ఆయనకి తెలియదు కదా. ఆయనకి తెలియదు కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? భగవాన్, నా సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అబ్బా. మొన్న గంట సేపు నా గేట్ దగ్గర నిలబడ్డాడు. కృష్ణ భగవాన్ గారు మీ గేట్ దగ్గర? లేదు, ఆయన గేట్ దగ్గర నేను నిలబడ్డా. ఆయనకైనా టాబ్లెట్ ఇవ్వండి, ఆయనకైనా టాబ్లెట్ ఇవ్వండి.
స్టార్ట్ చేద్దాం పట్టు సార్ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? అదే ఆ బిచ్చగాడి క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఫ్లైట్ మిస్ అయింది అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చాడు సార్. ఇక్కడ దగ్గరలో ఊర్లో ఉన్న అతను ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ సార్, పెద్ద స్టార్ అంట. సో ఆ క్యారెక్టర్ చిన్న డైలాగే కదా చెప్పేసి వెళ్తాడని పిలిచాడు సార్. చిన్నదేగా ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం, రమ్మనండి. అబ్బాయి తీసుకురావాలా అతన్ని? నమస్తే సార్. నమస్తే. ఇతను మా ఊర్లో పెద్ద ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ సార్. మా ఊరు మొత్తంలో ఇతనికి ఎక్కువ మంది ఫాలోవర్స్. ఇతనికి ఫస్ట్ టైం ఒక సినిమాలో క్యారెక్టర్ వచ్చింది సార్. మీరు ఎలా అయినా సరే మీరే ఎంకరేజ్ చేయాలి సార్. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్టు చూడు. ఈ సినిమాలో బిచ్చగాడి క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్. అందుకే మా వాడు నిన్నటి నుంచి కూడా బిచ్చగాడి లాగే తిరుగుతున్నాడు. ఇగో జాగ్రత్త, మేమందరం మీకు బాడీ గార్డ్ లాగా ఉంటామన్నా, సరేనా? నువ్వు మాత్రం బాగా చేసి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. తప్పకుండా తెస్తాను. నేను చెప్పిన కొద్ది కామ్గా ఓకేనా? దుర్గారావుకి దున్నుడు దుర్గారావుకి మా ఊరికి మాత్రం మంచి క్యారెక్టర్ కదా, సినిమా మొత్తం ఉంటాడా? అవునా? థ్యాంక్ యూ సార్. మా ఊరు నుంచి ఫస్ట్ సెలబ్రిటీ. ఇదిగో నువ్వు దేనికి తగ్గొద్దు, మేడే ఉంటాం. మంచి షూటింగ్ చేసి డైరెక్టర్ వాట్ అబౌట్ లేట్, తొందరగా స్టార్ట్ చేద్దాం. నీకు తనకి హీరోయిన్ కి ముగ్గురికి కలిపి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి సార్. హీరోయిన్ పిలిపించు. అమ్మా హీరోయిన్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. హాయ్, మీ అందరిది ఎలా ఉంది? మాది బాగానే ఉంది. మీదే చినిగిపోయింది కుట్టించుకోండి. హాయ్ అండి. హలో. హీరోయిన్ అన్నకిచ్చింది, షేక్ హ్యాండ్ ఇచ్చింది. జస్ట్ అదే నేను చెప్తుంది. మీరు పైకి వస్తుంది. హీరోయిన్ అన్నని పైకి రమ్మని ఎందుకు అట్లా అవుతుంది వాళ్ళకి? అంటే ఫ్యాన్స్ ఎక్కువ వేరు పాపం, వాళ్ళు రాకు అన్నా జగ్గంపేట. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? డైరెక్టర్ గారు సీన్ అంటే చెప్పండి, అర్జెంట్ వాళ్ళు పంపించేద్దాం. సీన్ చెప్తాను రండి. హీరో హీరోయిన్ ఎదురెదురుగా కూర్చొని కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగుతూ ఉంటారు. ఎదురుగా బిచ్చగాడు పాపం దేనంగా చూస్తా ఉంటాడు అనమాట. అంతే కదా? ఇది సార్ సీన్. రెడీ రండి. నాకు గొలుచండి. మధ్యలో ఎలా కనపడతారు నీ కంటికి? తీసే షూటింగ్ తీసే. మీకు ఎందుకు అవుతుంది అట్లా? అంతే అయింది నాకు. మా అన్న గుర్తుందా నీకు? షాట్ జరుగుతుంటే మధ్యలో వచ్చాడు. డైరెక్టర్ ఏం చెప్పాడు? ముగ్గురు కాంబినేషన్ అన్నారా? మరి మీ ఇద్దరు తాగితే వాడని ఎర్రిపప్ప పిచ్చి పిచ్చేసాలైతే పళ్ళు రాలితే వాడు కూడా కలిపే తాగాలి. వద్దురా అన్న నువ్వు చెప్తే ఓకే అన్న. అన్న కూర్చోండి సార్. నెక్స్ట్ సీన్ సార్, తనతో మీరు కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తా ఉంటారు సార్. ఓకే. దొరకారా ఏమయ్యా మీ అన్నని పిలవడాయా? అన్న షార్ట్ రెడీ అంట. అన్న సీన్ ఏంది చెప్పండి సార్. ఆల్రెడీ సీన్ చెప్పాడు. మేమిద్దరం హీరో హీరోయిన్. ఓకే అతరుకుండు. ముగ్గురు కలిసి పాత్ర మరి ముగ్గురు చెప్పాలి. నీకు ఒక్కడే చెప్తారా? చెప్పవా మీ ఇంటికి? అన్నకి ఎదురు చెప్పాంటే నీకు అరే బొచ్చు ఉంటుందా చెప్తున్నా. సార్ లేట్ అవుతుంది సార్. రండి సార్. డైరెక్టర్ గారు నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి. నేను క్యారవాన్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సరే బ్రేక్. ఓకే అన్న హీరోయిన్ క్యారీ వ్యాన్లోకి వెళ్దాం, ఏం చెప్తుందో చూద్దాం. ఏంటి అన్నాడు క్యారీ వ్యాన్? మీ అన్న క్యారీ వ్యాన్ ఏం చెప్తున్నారా? ఏదో మాట్లాడాలంట. ఏంటి మాట్లాడింది? బాబు వచ్చాడని చెప్పు. ఒక్క నిమిషం అన్నా. అయిందా? నువ్వు దానికి అసిస్టెంట్ గా పోయావా లేదా దేనికి వెళ్ళావురా? అయిపోయిందా? షూటింగ్ చేయాలి ఇక్కడ. కొట్టొద్దు, నీ గురించేగా కొడుతుంది. దుర్గారావు కంట్రోల్ చేయ్యా. అన్నతో పని నన్ను కొడుతున్నారా? ఇదిగో హీరో, ఇంకా ఫైనల్ గా ఏదో ఒకటి చేసేద్దాం, అయిపోతుంది. ఓకే లాస్ట్ సీన్ సార్. హీరో హీరోయిన్ లిప్ లాక్ సీన్ సార్. కష్టమే, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే లిప్ లాక్ సీన్ వాడికి కాదు, నాకు. అన్న కొరుకుతానన్నాడు. లిప్ లాక్
రాసి నాకు వాడు కొరికేదేంటి? మా అన్నకు కూడా కావాలి, ముగ్గురు కాంబినేషన్ అని చెప్పారు. ముగ్గురు కాంబినేషన్ ఎలా అవుతాయి? ముగ్గురికి ఆడికి పెడితే నీకు ఏంది నొప్పి వస్తుంది, అది నాకు నచ్చింది. దొంగ ఎప్పుడు రా పెట్టేసి రెడీ యాక్షన్. దుర్గారావు నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను. డైలాగులు సరికి రాట్లా, నోరు మూసేయ్, నోరు మూసేయ్. నేను ఆ సీన్ లేదు. ఎవడ్రా నువ్వు? ఇది కంప్లీట్ అయిపోయిందా? నేనేం చేయలేను ఇంకా. ఈ రోజు నుంచి నీ సినిమా నేను చెయ్యట్లేదు, ఎందుకంటే నా లైఫ్ లోకి దుర్గారావు వచ్చాడు. నాకు ఈ సినిమాలు వద్దు. ఇద్దరికి పెళ్లి అయిపోయింది, నీది ఇంకా. హలో, 750 కోట్ల బడ్జెట్, ఈ ఒక్క సీన్ చేసి వెళ్ళిపో. 700 కోట్లే, ఇక్కడ 7 అడుగులు వేస్తాం. నేను సినిమా చేయాలంటే మా ఆయన ఒప్పుకోవాలి. హీరో గారు ఆయన బతిలాడండి సార్, ఒక్క సీన్ అయిపోతే సినిమా అయిపోద్ది. బిచ్చగాడి క్యారెక్టర్స్ కోసం వచ్చినోడు ఈయన నేను బతిలాటమేంట్రా? ఎవడురా బిచ్చగాడు? అది నా పత్రి. ప్లీజ్ దండం పెడతా, ఆ చిన్న సీన్ ఏదో చేసుకుంటావు, దయచేసి వదిలేయండి. చిన్నదైనా పెద్దదైనా చేయదు. ఎందుకంటే అంతకుముందు హీరోయిన్ లాగా అయితే ఓకే, ఇప్పుడు నా పెళ్ళమైంది. సార్ కొంచెం మీరేం చెప్పండి సార్. అన్న ఒక్కసారి కమిట్ అయితే నేను చెప్పలేను. అన్న వెళ్ళిపోనా, అందరికి పార్టీ చేసుకుని. సార్ థ్యాంక్ యూ సార్. పదండి వెళ్దాం సార్. ఆ సీన్ ఏదో మన ఇద్దరం కంప్లీట్ చేసేద్దాం సార్. వద్దు, సచ్చినా వద్దు, పద. కృష్ణ భగవాన్ గారు ఎక్కడో కనెక్ట్ అయ్యారా ఈ స్కిట్ తో? బాగుంది మాన్యుల్, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. మనో గారు సూపర్. ఇమాన్యుయల్, దుర్గారావు చాలా హైలైట్ గా ఉంది ఇది. ఇమాన్యుయల్ ఫెంటాస్టిక్, సూపర్. అరేంజ్ మ్యారేజ్ ఒక హిట్ సినిమా లాంటిది, లవ్ మ్యారేజ్ ఒక సూపర్ హిట్ సినిమా లాంటిది. ఈ రెండు టాపిక్స్ కలిపి ఒక స్కిట్ చేస్తే ఆ స్కిట్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బావా, అక్క, ఏరా అల్లుడు ఎలా ఉన్నావు? కనిపించట్లేదా? లావుగానే ఉన్నా. విశేషం ఏంటో నువ్వు చెప్పు. మీరు చెప్పండి. బావా పెళ్లిడికి వచ్చి పిల్లని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ విశేషం అంటే అది కాదురా, మరి మరదలు ఈడుకొచ్చిందిరా. గేద సూడికొచ్చింది అన్నంత అంత ఈజీగా చెప్తాయండి బావా. ఈడికొచ్చిందంటే ఫంక్షన్ చేద్దాం. అరే జబర్దస్త్ లో మనకు తెలిసిన వాళ్ళు 4 మంది ఉన్నారు. ఎవర్రా? హైపరాది 5,000, సుడిగాలి సుధీర్ 4,000, భాస్కర్ 2,000. మరి యాంకర్ ఫ్రీకి వస్తుంది ఆవిడ రశ్మి. ఒరే వీళ్ళందరూ ఇంత తక్కువ కొత్తరారా? కలెక్షన్ లో 3,000 వచ్చాయి మా బాస్ సినిమాకి. 1,000 రూపాయలు ఎక్కువ ఇవ్వట్లేదా? బావా పెద్ద మనిషి ఫంక్షన్ గ్రాండ్ గా జరిపిస్తా, నీకెందుకు? ఒరే అది పెద్ద మనిషి 10 ఏళ్ళైందిరా, పెళ్లిడికి వచ్చింది అంటున్నాను రా. పెళ్లిడికి వచ్చిందా? చూస్తావా నా కూతుర్ని? పిలిపించు. మా బంగారు తల్లి. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, రోజావే చిన్ని రోజావే. అమ్మా బాగా వచ్చాడు, చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. భగవాన్ గారు మీ చెప్పోటి పైకి ఇస్తారండి. అది కాదురా, అమ్మాయి మనసు పారేసుకుందిరా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం బావా. అది నీ మీద పారేసుకుందిరా. ఎక్కడ దొరకలేదు బావా. అది కాదురా, అది నీతో 7 అడుగులు నడవాలనుకుంటుందిరా. 7 అడుగు అంటే కేబీఆర్ పార్క్ వెళ్తే 10,000 ఫీట్ స్టెప్స్. ఒరే దరిద్రుడా, నా కూతురికి అరుంధతిని ఎప్పుడు చూపిస్తావు? అరుంధతి చెప్పలేదా? మంద సినిమా కొడుతూ వచ్చేద్ది. అది కాదురా, అది ప్రేమించిందిరా. అయినా నాకు ఇష్టం లేదు బావా. నేను పుట్టగానే నీతో పెళ్ళని ఫిక్స్ అయిపోయాను. జీవితంలో పెళ్లి అంటూ చేసుకుంటే లవ్ చేసే పెళ్లి చేసుకుంటా బావా. ఒరే నా కూతురు ఎంత అందంగా ఉందిరా, అరేంజ్ మ్యారేజ్ చేసుకో. నో, ఐ హేట్ అరేంజ్ మ్యారేజెస్, ఐ వాంట్ లవ్ మ్యారేజెస్. లాస్ట్ గా అడుగుతున్నా, పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. లవ్ మ్యారేజ్ చేసుకుంటా, మీరు చేసుకోలేదు, చేసుకొని చూపిస్తా ఆ లవ్ మ్యారేజ్ లో ఎంత కిక్ ఉందో. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఏం కావాలి చెప్పండి తొందరగా. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు పెదాలు కొంచెం ముయిరా. ఎందుకు? ఆ పల్ల సందులోంచి తుఫాన్ కన్నా ఎక్కువ గాలి వచ్చి ముఖం మీద కొడుతుంది. బై తాజ్ మహల్ కి ఎట్లా వెళ్ళాలండి? అయ్యో ఇది హైదరాబాద్ అండి, ఇక్కడ చార్మినార్ ఉంటుంది, తాజ్
తాజ్మహల్ ఉండదు. మీరు ఎక్కడుంటే అదే నాకు తాజ్మహల్ అండి. ఇక్కడ హైదరాబాద్ లో ముత్యాలు అమ్ముతారని చెప్పారు. అయ్యో, హైదరాబాద్ లో ముత్యాలు అమ్మరండి. ఏ? ఎందుకంటే అది చరిత్రలో ఇప్పుడు కాదు. ఎవరు చెప్పారు? ఒకసారి గట్టిగా నవ్వండి. చూసారా ముత్యాలు. అసలు మీకు ఏం కావాలి చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళిపో. రే పైమా, రే పైకిలోకి ఒకసారి. ఏది? సరే గాని టీ పెట్టు. నేను పెట్టా. ఏ? నేను ఇంట్లో పెడతానండి. మా ఇంట్లో నా దగ్గరికి 10 మంది పని మనుషులు వచ్చి టీ పెట్టి పోతారు. సర్లే, ఫోన్ వస్తుంది చూడు. అమ్మ వస్తుంది. అమ్మ క్షమించమ్మా, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు. క్షమించావా? నా దగ్గరికి వస్తావా? సరే రా అమ్మ, మా అమ్మ వస్తుందంట. ఇంతకు నువ్వు ప్రేమించిన వెధవ ఎవరు? వీడే. ఈడా? వీడి దగ్గరే ఉంది. నీ అందానికి ఎంతమంది కోటేశ్వర్లు వెనకపడ్డారు. సరే సరే, స్నానానికి నీళ్ళు తీసుకురా. ఏంటి? స్నానానికి నీళ్లు పెట్టమన్నా. స్నానానికి నీళ్లు పెట్టాలా? నీకు నీళ్లు పెట్టడానికి నా కూతురు నేను కన్నాను అనుకున్నావా? ఏం ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? దానికి నీళ్లు నువ్వు పెట్టలేవా? నీకు నీళ్లు పెట్టేవారు? మా ఆయన పెట్టేవాడు. అయితే నేనే పెట్టుకుంటా. ఏమే లోపలికి రా, బాగా టోన్ చేసుకున్నావు. ఏంటి ఇక్కడ ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నాకు పెళ్ళయింది. నాకు పెళ్ళయింది. ఇది మీ ఆయన పిలు. ఏమండి? 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. వీడు నీ మొగుడా? yes. పోయి వీణి చేసుకున్నావంటే? ఏం చేస్తాం బావా, ప్రతి అమ్మాయికి గడియారంలో పెద్ద ముళ్ళు కావాలని అనుకుంటది. కానీ ఏం చేస్తాం, నాకు చిన్న ముళ్ళు దొరికింది. చిన్న ముళ్ళు తక్కువ వేస్తున్నారేట్రా? ఈ చిన్న ముళ్ళు ఒక్క అడిగేస్తే పెద్ద ముళ్ళు 12 అడుగులు వేయాలి. అది నా చిన్న ముళ్ళు పవర్. మా మరదలు అవుతుందండి, నీళ్ళు పట్టుకోవడానికి వచ్చా. ఓహో, సరే వెళ్తానండి. ఏవే అబ్బా, రొమాన్స్ చేసేసి 24 అవర్స్ డైలీ 23.5 అవర్స్ చేస్తున్నాను. అబ్బా, అందమైన అమ్మాయి ఉంటే ఇదే బాధ తెలుసా? మీకు అవ్వట్లే? తమ్ముడు 23.5 అవర్స్ నాన్ స్టాప్ ఒకటే పెయిన్స్. అబ్బా, ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళండి, వాళ్ళంతా ఒక్కటే నొప్పి. నాకు కానీ డ్యూటీ కాదు మనకు ముఖ్యం, బ్యూటీయే ముఖ్యం. తమ్ముడు టాబ్లెట్ ఉంటేదన్నా చెప్పు. ఏవే ఫైమా, చెప్పు. వంట చేయడానికి ఏం లేవా? ఏం లేవు. అమ్మా ఏంటే? వంట చేయమంటున్నానండి. ఎవరిని? నా కూతుర్నా? వెళ్ళి సరుకులు పట్టుకోరా. గ్యాస్ సిలిండర్లు 2, కందిపప్పు 180. ఇన్ని రాశారంటే 3 నెలలకి సరిపడా సరుకులు తీసుకురా పో. ఓ, అన్ని లెక్క అడుగుతున్నాడు. భయ్యా, ఏం కావాలి తమ్ముడు? షాప్ కి వెళ్తున్నాను, మీరు గ్యాస్ అది తెచ్చుకోరా? గ్యాసా? అత్తయ్య, మామయ్య, గ్యాస్ అంటే తెచ్చారా? అది ఎలా కోటిచ్చి మరి కొన్నారు. నిన్నేం కొన్నారు? నాకు కోటియే. ఆ బిచ్చి పక్కన ఉంటుందా? ఏయ్, సరుకులు తీసుకొచ్చాను, వంట చేయి. నా కూతురు చేయాలా? నా కూతురికి ఈ రోజు వరకు కూడా వంట అంటే తెలీదు. కిచెన్ రూమ్ ఎక్కుంటా కూడా తెలీదు. నా కూతురు వంట చేయదు. నువ్వే నోరు మూసుకొని చేసుకురా. అబ్బా, ఒళ్ళు నొప్పులబ్బా. ఒకసారి లోపల రా. నేనెందుకు వస్తా? ఊరికొస్తానా ఏమి? ఊరికంటే సరే వంట చేస్తాను, పోండి. బాబా, ఉప్పు. ఆడు కోటిచ్చారన్నాడు, ఇంట్లో కూడా ఉప్పు కూడా లేదంటే తీసుకెళ్ళి జాగ్రత్తగా. ఆహా, 23.5 అవర్స్. అక్కడ హాఫ్ అన్ అవర్. డింగి చెక్క. వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉప్పు కోసం వచ్చానండి. ఈ బొక్కల ఉప్పు కోసం నా ఇంటికి వచ్చావు అంటే ఇన్ని రోజులు నేను వాడుప్పే తిన్నానా? లేదండి, ఏదో పోనీ ఆడపిల్ల కదా, వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? బాబా, అతను నా మొగుడు, కొడతాడు, తిడతాడు. నువ్వెవరు?
ఎందుకు వచ్చావే? అది బావా సారీ చెప్పడానికి వచ్చాను. అవసరం లేదు నీ సారీ ఏమిది. అది బావా టేస్ట్ బాగుందా? లేదే, చెయ్యి కట్ అయిందని చెప్పి వచ్చింది. బాగా పెట్టుకున్నారు కదా. మా మధ్య ఎటువంటి సంబంధం లేదే. నాకు తెలుసురా, నువ్వు లావైనప్పుడే నీకు ఏదో అక్రమ సంబంధం ఉందని. చెప్పవే. అది మా ఆయన నోట్లో పెట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని గొంతు కోస్తావా? దాని కూతురు కాపురం నిప్పులు పోస్తావా? నీకెవరు దొరకలేదా? నా కూతురు కాపురం కొడుతున్నారండి నన్ను. కొడుతున్నా వీడని మొగుడు. ఒరే నువ్వు చేతగానోడు కాబట్టారా నా అల్లుడేలు నోట్లో పెట్టుకుంది. నీ కూతురు ఆడించుకొచ్చింది. ఎక్కువ మాట్లాడుతున్నా. దండం పెడతా మీ అందరికి నమస్కారం. సరే వెళ్ళిపోండి. నింద పడింది బ్రో. టాబ్లెట్ ఏమైనా ఉందా? ₹1 కట్నం తీసుకున్నాడు ఆడి అలా ఉంటే మనం ఊరుకుంటావా? లవ్ మ్యారేజ్ ఏమే ఫైమా? ఏంది? అమ్మ ఎక్కడ ఉంది? లోపట్లుంది. ఎందుకు? పక్కకు రా. ఎక్కడికి? మొగుడికి. నువ్వు వస్తావా? అమ్మో నా మీద చేసాడంటే నిన్ను చంపేస్తాడే. పోలీసులు పోతావే. నా అమ్మ మీద చేయేస్తావారు. నా కూతురు చంపేస్తాడు. పోలీసులు ఫోన్ చేయండి అమ్మా. నెంబర్ కాల్ చేయమ్మా. హలో పోలీసు ఎక్కడ రండి అయ్యా, నా కూతురు చంపేస్తాడు. కొరికేశాడయ్యా. అత్తను కూడా చూడకుండా అన్నాడయ్యా. ఏరా లవ్ మ్యారేజ్ చేసుకుంది కాకుండా కట్నం అడుగుతావా? ఎవరన్నా అరెస్ట్. సార్ స్టేషన్ కి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. జడ్జెస్ మనో గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నరేష్ ఆడుకున్నాడు స్టేజ్ ని. ఫెంటాస్టిక్. అది ఏంటి అడుగుతున్నావు? మరి టాబ్లెట్. సూపర్, ఫెంటాస్టిక్. అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది? భాస్కర్ గారు అందరూ చాలా బాగా చేశారు. కొంచెం ఎక్స్ట్రాగా చేసింది నరేష్. ఎక్స్ట్రా జబర్దస్త్ కదా. బాగుంది, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్షిప్ అన్నాక ఒక రేంజ్ వరకు హ్యాపీగా ఉంటది, కానీ మితి మీరితే అదే ఫ్రెండ్షిప్ కాస్త ఫ్రస్ట్రేషన్ గా మారుతుంది. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో, ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ along with his teams. Let's welcome them. సార్ నమస్తే. ఈ రోజు మా ఇద్దరికి పెళ్లి. మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ సార్. చిన్నప్పటి నుంచి మేము ఒకేసారి పుట్టాం, ఒకేసారి చదువుకున్నాం, ఒకేసారి జాబ్ వచ్చింది, ఒకేసారి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఒకేసారి శోభనం కూడా చేసుకోబోతున్నాం. భార్య ఎందుకు శోభనం గదిలోకి పాలు తీసుకుని వస్తుంది? తెస్తే ఏం చేయాలి? కొంచెం పాలు నువ్వు తాగు, కొంచెం ఆమెకి పట్టి, మళ్ళీ నువ్వు కొంచెం తాగు, మళ్ళీ ఆమెకి కొంచెం పట్టి. ఇంకా అంతే, తెల్లారిదాకా అదే తాగుతూ ఉండండి. ఏంది ఆవేశం? అరే ముహూర్తం టైం అవుతుంది, ఇంకా మన పిల్లలు రాలేదండి. నువ్వు కంగారు పడకరా. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నంత వరకు వాళ్ళిద్దరు ఎక్కడున్నా సేఫ్ గానే ఉంటారు. రండమ్మా. నీకు 12 నెలలు తిరిగే లోపు 12 బిడ్డనిస్తానే. అదేంటండి 9 నెలలేగా? కొత్తగా వచ్చాను కదా, ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. మేము ఇంత మంచిగా పెళ్లి కొడుకు డ్రెస్ లో ఉన్నాం కదా, మమ్మల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? పోయిన వారం పర్ఫార్మెన్స్ ఎలాగో దొబ్బింది, కనీసం ఇప్పుడు ఏమైనా పర్ఫార్మెన్స్ ఇస్తారా? ఏయ్ అంత మాట అంటావా? డీసెంట్ గా కనిపిస్తున్నానని డిఫెన్స్ ప్లేయర్ అనుకుంటున్నావా? డెవిల్ ఇస్తారని ప్రూవ్ చేసుకుంటా. లోపలికి పదండి. వెళ్ళండి. ఆంటీ నేను శోభన గదిలోకి వెళ్తున్నా. బ్లెస్ మీ. నువ్వు బ్లెస్సింగ్స్ తీసుకోవా? నాకు ఒకరు బ్లెస్సింగ్స్ అవసరం లేదు. నా ఇన్నింగ్స్ మీద నాకు నమ్మకం ఉంది. నీలాంటి వాడికే కట్అవుట్ పెడితే డెకౌట్ అయ్యాడంట. చూసుకో. ఏంటండి మీకు రేచీకట? ఎందుకు అలా అడిగా? అంటే నా మొహం చూడట్లేదు కదా అని. ఈ టైంలో మొహం ఎవడో చూస్తాడు? లైట్ ఎప్పుడు ఆపుదామని చూస్తాడు.
రష్మి గారు నా వైఫ్ కనిపించట్లేదు, మీకేమైనా కనిపించిందా? నాకెందుకు కనిపిస్తుంది? మను గారు మా ఆవిడ మీ ఇంటి వైపు వచ్చిందా? ఏమండి ఇది నన్నే ఎందుకు అడుగుతున్నారు? పక్కన ఆయన ఉన్నారు, ఆయనకు ఒక ఇల్లు ఉంది, ఆయన అడగొచ్చుగా. ఆయన అడిగినా వేస్ట్ లేండి, నాకు రూమేనండి ఉంటాను. ఆయన ఇంటి వైపు వెళ్తే అడిగినా వేస్ట్ లేండి, ఆశలు వదులుకోవడం తప్ప. ఈ లక్కీ గాడు ఏం చేస్తున్నాడు? లక్కీ లక్కీ నీ లోపల సౌండ్ల కన్నా నీ సౌండ్లు ఎక్కువ ఉన్నాయి ఏంటి? అరే చాలా దారుణం జరిగిపోయిందిరా. అవునం పెట్టేదే దారుణం జరగడానికి రా. అరే నువ్వు అనుకునే దారుణం కాదురా, నా పిల్లం కనిపించడం లేదు. లైట్ అయిపోయి కనిపిస్తుంది ఎల్లు. అరే లైట్ ఆరిపోయే లోపే కనపడకుండా వెళ్ళిపోయిందిరా. అరే ఇప్పుడు నేను చేయమంటావురా? నువ్వేం చేయాలో నాకేం తెలుస్తుందిరా? టైం చూసావా? అర్ధరాత్రి 12 అయ్యింది. రూమ్ లో పాలు ఉన్నాయా? ఉన్నాయి. తాగేసి పడుకో, అరగంటలో వచ్చి ఎత్తుకుదాం. నువ్వేం చేస్తావు అప్పటి వరకు? నేనేం చేస్తానంటరా? పోయింది నీ పిల్లం రా, నా పిల్లం కాదు. నేనేదో చేసుకుంటా. అరే ఏదో ఒకటి చేయరా. బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి చేయమంటే నీతో ఏం చేయాలరా? నీతో ఏం చేయాలరా? వదిలేరా నన్ను. అరే నేను అస్సలు ఒప్పుకోను. ఇంతేనారా నువ్వు ఇచ్చే వాల్యూ? మనం చిన్నప్పుడు ఒకేసారి పుట్టాము, ఒకేసారి కాలేజ్ లో జాయిన్ అయ్యాము, ఒకేసారి పెళ్లి చేసుకున్నాము, ఒకేసారి షో. అరే ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపు చెప్తూ ఉండరా, కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. అమ్మో నేను ఒప్పుకోను. అరే వెళ్ళనివ్వండిరా. నీ పిల్లం లేదని నన్ను ఏదో చేద్దాం అనుకుంటా. ఇదేనారా నువ్వు అర్థం చేసుకున్న ఫ్రెండ్షిప్? అరే 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 ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు ఇలా లాగుతుంటే ఎలాగుందో తెలుసా? ఎలాగుందిరా? అవును మన ఇద్దరికి ఏమో డౌట్. అరే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. సరే ఇప్పుడు ఎతకాలి అంతేనా? అవును పద వెళ్ళి ఎత్తుకుదాం. ఏమండి అలా అలా నీ ఎక్కడికి వెళ్ళవే? బుర్ర బుద్ధి ఉందా? అసలు ఏమైందో తెలిసి ఎప్పటి వరకు పాలు పెరిగయింది, కరువు చెరువయ్యింది. ఇమోషనల్ డామేజ్. ఏం చేస్తా ఇప్పటి వరకు? అంటే అది శోభనం రోజు చింత చెట్టుకి తాయెత్తు కడితే పిల్లలు పుడతారని మా నాన్నమ్మ చెప్పిందండి. మీ నాన్నమ్మ ఉందా? లేదు, ఎప్పుడో పోయింది. మరి అదే లేనప్పుడు చింత గచ్చికి తాడు ఎందుకే? అరే తీసుకెళ్ళు, లోపల తీసుకెళ్ళు. అరే నీ తలుపుకు గొళ్ళెం పెట్టుకో. నా తలుపు కొట్టావా? ఏదైనా డార్లింగ్ బంగారం కిందనున్నావా? ఏం చూస్తున్నావు? ఇదేంటి లేదు బంగారం? ఇది లెటర్ పెట్టిందప్ప. నాకు పెళ్లికి ముందు అశోక్ అనే యువకుడితో సంబంధం ఉంది, అందుకనే ప్రవీణ్ అనే యువకుడితో లేచిపోతున్నా. ఇప్పుడు ఏం చేయాలి? రే నా శోభనం ఆపేసి నువ్వు మంచిగా శోభనం చేసుకుంటావరా? రేయ్ బయటికి రారా. రేయ్ నా పిల్లం ఇంట్లోనే ఉందిరా. నా పిల్లం లేదురా. ఏమైందిరా? అశోక్ అనే యువకుడితో పెళ్లికి ముందు సంబంధం ఉందంట. ప్రవీణ్ అనే యువకుడితో పారిపోయిందిరా. పద ఇద్దరం వెళ్ళి ఎత్తుకుదాం. ఎక్కడికి రా? ఎక్కడికంటావేంట్రా? అరే టైం చూడు, అర్ధరాత్రి అవుతుంది. రూమ్ లో పాలున్నాయా? లేవు. అయితే వెళ్ళి కొనుక్కొని వచ్చి తాగి పడుకో. మాత్రం వదిలేరా? రే నీ పిల్లం లేనప్పుడు నేను ఎలా ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉండాలి. దా. అరే నీకు చెప్పినప్పుడు చాలా ఈజీగా ఉంది కానీ నాకు మాత్రం అవ్వట్లేదురా. నన్ను వదిలేరా లక్కీ, నేను వెళ్తారా? అరే ప్లీజ్ రా, నేను వెళ్తారా? అరే అరే వద్దురా. అరే అర్థం చేసుకోరా. ఇలా మనం తోసుకుంటుంటే నీకేమనిపిస్తుందిరా? డోర్ లోపల చేయాల్సిన ఎనర్జీ డోర్ మీద పెడుతున్నాం అనిపిస్తుందిరా. రారా. అరే లక్కీ ఇప్పుడు చేసుకోరా శోభనం. వెళ్ళు. శోభనం చేసుకోవాలంటే మంచమే ఉండాలా ఏంటి? నేను అదే అనుకుంటున్నా. కరెక్టే. లక్కీ అరే అరే నా పెళ్ళాం రా. శోభనం చేసుకోవాలంటే పెళ్ళమే ఉండాలా ఏంటి? ఇప్పుడు అనరా. వద్దురా వదిలేరా ప్లీజ్ రా. శోభనం చేసుకుంటాం రా ప్లీజ్ రా. సరే నేను చెప్పేది విను. నా పెళ్ళం ఎలాగో రాదు కాబట్టి మనం ఇప్పుడు ఇద్దరం వెళ్దాం. ఒక అమ్మాయిని చూస్ చేస్తా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు మనం మళ్ళీ శోభనం చేసుకుందాం. ఓకేనా? అప్పుడు నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేసే ఓపిక వాడికుందేమో కానీ నాకు లేదు. నేను వెళ్తున్నాను. బాయ్. ఆర్తి అరే లక్కీ ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? మరి ఈ ఫ్రస్ట్రేషన్ మా జడ్జెస్ కి ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, లక్ష్మణ్ గారు బాగా చేశారు. డైలాగ్ ఫ్లో గానీ అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంది. ఫెంటాస్టిక్ లక్ష్మణ్ గారు. మంచి ఇప్పుడు మంచి అందరు ఒక కోఆర్డినేషన్ లోకి వచ్చారు. ఆ ఫ్లో ఉంది. సూపర్. కంగ్రాట్స్. ఆల్రైట్, టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి.
Judges, ready with the scores? Ready. Audu Ram Prasad and team. Ishmat Emmanuel and team. Rocking Rakesh and team. Lucky Lakshman and team. Bullet Bhaskar and team. So judges, ee varam paisa vasool entertainer of the week evaraina unnara? Rocking Rakesh. Congratulations, 25,000 rupees to mana paisa vasool entertainer of the week, which goes to Rocking Rakesh and team. Rocking Rakesh and team, poster ఇవ్వడానికి రెడీయా? Alright viewers, ఇది మన ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అంటే దెన్ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు. ఎక్స్ట్రా, గుడ్ నైట్ everybody. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.